సంధ్య, అల్లుడింటి వాళ్ళు వచ్చారు. రండి అమ్మా, రండి రండి బాబు. అయ్యా రండి. అమ్మా రండి, లోపలికి వెళ్దాం. నాన్న రండి, వెళ్దాం. రండి బాబు, రండి 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 అమ్మా, రండి లోపలికి వెళ్ళండి. రండి. హాయ్ అండి, నమస్కారం. రండి బాబు, రండి రండి అయ్యా, రండి లోపలికి వెళ్దాం. ఊర్లో ఇంట్లో అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు. ప్రయాణం అది బాగా జరిగిందా? బాగానే జరిగింది. రామ్మా, అందరికి ఇవ్వమ్మా. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ. తీసుకోండి. నాన్న తీసుకుంటాను. అమ్మాయి ఎక్కడుంది? రెడీ అవుతుందమ్మా, రమ్మని చెప్పనా? పర్వాలేదు, నేనే వెళ్ళి చూస్తాను. మా అమ్మాయి ఉందో చూడడం, చాలా అదృష్టవంతురాలు. నమస్కారం అమ్మా. నమస్తే. చూడమ్మా, నాకు తాగడానికి మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. ఈ ఇంట్లో అద్దెకుంటున్నారా? అవునండి. సొంత ఇల్లు లేదు, వసతులు కూడా పెద్దగా లేవు. నా కొడుకు ఏం చూసి పడిపోయాడో నాకు తెలియలేదు. నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఏదో నా కొడుకు గొప్పింటి అమ్మాయిని చూసొచ్చాడని అనుకున్నాను. చివరికి ఎందుకు పనికిరాని సంబంధాన్ని చూశాడు. ఇలా చూడమ్మాయి, నువ్వు మా ఇంటికి తగిందానివి కాదు. ఇది నా కొడుకుతో నేను చెప్పలేను. కాబట్టి నువ్వే నాజూగ్గా ఈ సంబంధం వద్దని చెప్పాలి. తర్వాత నీ ఇష్టం. అయినా సరే, నా ఇంటికి కోడలిగా వస్తే నిన్ను ముప్పు తిప్పలు పెడతాను. బాగా ఆలోచించుకో. ఆ తర్వాత నీ కర్మ. చెప్పాల్సింది చెప్పేశాను. అమ్మ నీళ్ళు వద్దు, దాహం తీరిపోయింది. ఏమైంది? ఏమి లేదండి, మాట్లాడొస్తున్నాను. సరే అక్క, వెళ్దామా? వెళ్దాం. ఇదిగో వచ్చేస్తుంది. రానివ్వండి. రామ్మా, అందరికీ కాఫీ ఇవ్వమా. ఇవ్వు. తీసుకో బాబు. థ్యాంక్ యూ. ఆవిడికి ఇవ్వమ్మా. మీరు తాగండి బాబు. అలాగే సార్. తాగండి అందరూ. నాకు అమ్మాయి బాగా నచ్చింది.
ఆ, ఆ, ఏమండి మరి మీకు? నాకు నచ్చింది. మ్, అరుణ్ నీకు? మనందరికీ నచ్చింది ఓకే, కానీ ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాలిగా. ఆ అమ్మాయి తండ్రిని అడగండి. అల్లుడు గారు నాకు బాగా నచ్చారు. ఇటువంటి భర్త దొరకడానికి మా అమ్మాయి కూడా ఎంతో అదృష్టం చేసి ఉండాలి. సరే గాని సంధ్య, మరి నువ్వేం చెప్పవేంటి? నీకు అబ్బాయి నచ్చాడా? నచ్చారు. అలాగా? అవును, నాకు నచ్చారు. కానీ నాకు కాస్త టైం కావాలి. ఏం పర్వాలేదమ్మా, కొంచెం టైం కాదు, ఎక్కువ టైమే తీసుకో అమ్మా. సరేనండి, ఒక మంచి రోజు చూసుకొని మేము కూడా మీ ఇంటికి వచ్చి కలుస్తాం. హ్మ్. నాన్న, ఇప్పుడేం మాట్లాడొద్దు నాన్న. అరుణ్ సార్, మీరు వెళ్ళి రండి సార్. మేము ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెప్తాం. మేమందరం కలిసి మాట్లాడుకుని మంచి సమాధానం చెప్తాం. సరేనండి, ఆ, మేము సరే బయలుదేరుతాం. వస్తామండి. వెళ్ళండి. అలాగే వెళ్ళొస్తామండి. ఆ, రండి అయ్యా. చాలా సంతోషం. ఆ. అమ్మా సంధ్య, నాన్న, ఎందుకమ్మా అల్లుడు అమ్మా నాన్న దగ్గర? కొంచెం టైం కావాలి, తర్వాత చెప్తానని చెప్పేవేంటమ్మా? వెంటనే సరే అని చెప్తే ఎలా నాన్న పెళ్లి చేసుకోగలం? మీరే కదా ఫార్మాలిటీకి చూస్తే చాలు అని చెప్పారు. ఆ, సంధ్య, అరుణ్ణి చూస్తే మంచి కుర్రల్లా కనిపిస్తున్నాడమ్మా. వాళ్ళ అమ్మా నాన్న చూసినా కూడా వాళ్ళు మంచివాళ్లాగానే కనపడుతున్నారుగా. అటువంటి కుటుంబంలోకి నువ్వు వెళ్ళటం అని అంటే చాలా అదృష్టం చేసి ఉండాలిగా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్న, నేనేం నచ్చలేదని చెప్పలేదు కదా, కొంచెం టైమే కదా అడిగాను. అల్లుడు మనసులో ఏదైనా తప్పుగా అనుకుంటాడేమోనని నాకు బాధగా ఉందమ్మా. నాన్న, అలా ఏం అనుకోరు నాన్న. ముందు మన అప్పు తీరునివ్వండి, ఆ తర్వాత ఏదైనా చూసుకుందాం, సరేనా? ఆ, 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 సరేనమ్మా. సరే, ఆ అమ్మాయికి ఓసారి ఫోన్ చేద్దాం. ఈవిడా? హలో, అమ్మా సంధ్య, నేను కమల్ని. చెప్పండమ్మా. ఏంటో తెలియలేదమ్మా, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఎందుకమ్మా నవ్వుతున్నావు? అదేం లేదమ్మా, దారిలో స్పృహ తప్పిన వారిని నేను హాస్పిటల్లో చేర్చడం తలచి తలచి చూస్తున్నట్టుగా ఉన్నారు. అవునమ్మా. అదే నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్పారు కదా, ఇంకేంటమ్మా? లేదమ్మా, నేను నా కోడల్ని చేసుకోవాలి, అందుకే ఫోన్ చేశాను. హలో అమ్మా. ఆ ఆ, ఆ, ఏంటమ్మా, ఏం మాట్లాడడం లేదు? కాదమ్మా, నిన్ను వెంటనే చూడాలనిపిస్తోంది. ఏంటమ్మా, ఇప్పుడే కదా చూశారు, ఆలోగా ఏమైందమ్మా? అదే తెలియట్లేదు. అమ్మా సంధ్య, రేపు గుడికి పక్కనే ఉన్న కొలను దగ్గర వెయిట్ చేస్తాను, కొంచెం మాట్లాడాలి.
నీతో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తోంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రావడం ఇష్టం లేదా? అయ్యో అలాంటిదేం లేదు. ఆ, సరే అమ్మా. చాలా సంతోషం అమ్మా. వస్తావు కదా? ఉమ్. ఈ కమలమ్మ ఎందుకు ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు? ఏమై ఉంటుంది? ఎందుకో తెలియట్లేదే. ఏంటి, కమలమ్మ ఇంకా రాలేదా? వచ్చేసానని చెప్పారే. సంధ్య, ఆ? వచ్చావా? బాగున్నావు కదమ్మా? చాలా బాగున్నాను. ఏంటమ్మా, నన్ను కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తున్నారు? నిన్నొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటమ్మా మీరు చిన్న పిల్లల్ని అడిగినట్టుగా అడుగుతున్నారు? ఊరికే సమాధానం చెప్తావుగా? చెప్తాను. నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదమ్మా? ఆ, చెప్పమ్మా. కుటుంబ పరిస్థితులు బాలేదమ్మా. అమ్మ చనిపోయినప్పటి నుంచి చెల్లెల్ని అమ్మ స్థానంలో ఉండి చూసుకోవడంతో కాలం గడిచిపోయింది. అందువల్ల పెళ్లి గురించిన ఆలోచనే నాకు రాలేదు. అవును, ప్రేమిస్తున్నావా? నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. అమ్మయ్యా, నేనింకేదో అనుకున్నానమ్మా. నాకంతా నా కుటుంబమే. దాన్ని మించి నేను దేని గురించి ఆలోచించట్లేదు. మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా? ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు? అమ్మా, మీరు దేనికి ఇవన్నీ అడుగుతున్నారో తెలియట్లేదు. ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటావా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. దేవుడు నా జీవితంలో ఎందుకు ఇన్ని ఆటలు ఆడుకుంటున్నాడో తెలియట్లేదు. ఆయన ఆడించే బొమ్మలాటే కదమ్మా మనుషుల జీవితాలు. నువ్వు ఈ వయసులోనే చాలా అనుభవంతో మాట్లాడుతున్నావమ్మా. అనుభవం కాదమ్మా, దెబ్బ. ఎన్నో కష్టాల్ని తట్టుకుని పోరాడి బతుకుతున్నావు. అందుకని పెళ్లి చేసుకోకుండా ఇలాగే జీవించడంలో అర్థం ఏంటి? కట్నం అది ఇది అంటూ మేము ఖర్చు పెట్టలేమమ్మా. అందుకనే వయసైనా పర్వాలేదు, నా చెల్లెల జీవితమే ముఖ్యం అని నేను బతుకుతున్నానమ్మా. వరకట్నమే అడగని ఒక పెళ్లి కొడుకున్నాడు, చేసుకుంటావా? అలాగే అంటారమ్మా. ఆ తర్వాత కట్నం అడిగి అత్తగారు హింసిస్తారు. లేదమ్మా, బాధలు పెట్టకుండా ఉండే అత్తగారు వరకట్నం అడగని ఒక పెళ్లి కొడుకు. ఏమంటున్నారు మీరు? అవునమ్మా, అలాంటి పెళ్లి కొడుకు ఒకడున్నాడు. తను వేరెవరో కాదు, మా అబ్బాయే. నమ్మమ్మా, మా అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలుగా రావాలి. వస్తావా? భగవంతుడా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిన్ను బాగా చూసుకుంటాను, నా కుటుంబాన్ని. అమ్మా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. హఠాత్తుగా అడిగేటప్పటికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావేమో. అలాంటిదేం లేదమ్మా. నాకు కాస్త టైం కావాలి.
నాన్నగారితో మాట్లాడు. నీ నిర్ణయం ఆ తర్వాత కూడా చెప్పొచ్చు. కానీ కాదని మాత్రం అనకమ్మా. సరేనమ్మా, ఉమ్. నేను వస్తాను. సంధ్య, రామ్మా, మన కారులో వెళదాం. ఇంటి దగ్గర దింపేస్తాను. లేదమ్మా, ఆటో వెయిట్ చేస్తోంది. నేను ఆటోలోనే వెళ్తాను. వస్తాను, ఉమ్. వెళ్ళొస్తానమ్మా. దేవుడా, ఈ అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తే మా కుటుంబం బాగుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరుణ్ మంచివారుగానే ఉన్నారు, కానీ అతని అమ్మ డబ్బు పిచ్చిగా ఉన్నారు. సతీష్ వాళ్ళమ్మ మంచివారిలా ఉన్నారు. ఏంటి సంధ్య, పెళ్లి చేసుకోవాలని ఆశ వచ్చేసిందా? నాన్న అప్పులు చేస్తూ ఉన్నారు, చెల్లి చదువుకుంటూ ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ కుటుంబం ఎక్కడికి వెళ్తుంది? నడి రోడ్డు మీద వచ్చి నిలబడుతుందా? అయ్యో, నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టను. మరి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలా కన్యగానే ఉండిపోతావా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పు తీర్చాలి, పెళ్లి చేసుకోవాలి. నేనెవరిని పెళ్లి చేసుకోవాలో తెలియట్లేదే. పోనీ అరుణ్ణి పెళ్లి చేసుకోనా? ఏ, వాళ్ళమ్మ దారుణంగా హింస పెడుతుంది, చంపేస్తుంది. పర్వాలేదా? అయితే నేను సతీష్ని పెళ్లి చేసుకోనా? ఏ, నువ్వెందుకు కన్ఫ్యూషన్ అవుతున్నా? నాకంత అయోమయంగా ఉంది. ముందుగా వెళ్ళి అప్పు తీర్చే పని చూడు. ఇంకొక వారంలో దినేష్ వస్తాడు. నీ కుటుంబాన్ని అవమానిస్తాడు, ఇష్టానికి మాట్లాడతాడు. నీ కుటుంబం అవమానపడితే పర్వాలేదా? అయ్యో, ముందు మనం డబ్బు ఏర్పాటు చేసే దారి చూడాలి.